తెలంగాణ సర్కార్ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి క్రమంగా మారుతోంది. టీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. స్మార్ట్ సిటీల జాబితాలో కరీంనగర్కు చోటు దక్కింది. కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చుతున్నట్లు కేంద్రం తెలిపింది. స్మార్ట్ సిటీల జాబితాలో తెలంగాణ నుంచి ఆశించిన మేర నగరాల్ని చేర్చలేదన్న వాదనతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రానికి ఓ లేఖ రాశారు. హైదరాబాద్ను స్మార్ట్ సిటీ జాబితా నుంచి తప్పించి ఆ స్థానంలో కరీంనగర్ను చేర్చాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. తెలంగాణ సర్కార్ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి క్రమంగా మారుతోంది. టీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కరీంనగర్ ఎంపీ వినోద్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వినోద్ గారు నమస్తే. వినోద్ గారు, కరీంనగర్కు స్మార్ట్ హోదా రావడం ఒక మంచి పరిణామం, ఏ విధంగా చెప్తారు? ఇది స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చబడ్డది. ఇది 100 సిటీస్ ఎంపిక చేస్తారు. దాంట్లో ఇది ఒకటి. అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం 20 సిటీస్కి ఇస్తారు. ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తే దాంట్లో మెరిట్ ఉంటే ఈ సంవత్సరం వస్తుంది, లేదా నెక్స్ట్ ఇయర్ అట్లా ఆ విధంగా ఉంటుంది అన్నట్టు ఇది స్మార్ట్ సిటీస్ ఎంపిక ప్రక్రియ. మరి ఇది ఇదివరకే హైదరాబాదు, వరంగల్ 2 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించింది మొదలు. తర్వాత అభిప్రాయాలు వచ్చి కొంచెం ఆలస్యమైంది. లేకపోతే ఇది ఇదా ఇది అడగమంటావా? వినోద్ గారు, ఈ జాబితాలో తెలంగాణ నుంచి ఆశించిన మేర నగరాలని చేర్చలేదన్న వాదనతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రానికి ఒక లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ సిటీ హోదా లభించిందని చెప్తారా?